ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు విశిష్ట వక్త, మనందరికీ సుపరిచితులు, గౌరవనీయులు వైవి విజయ్ కుమార్ గారు. వారు నివాసము విజయనగరం. వారు పుట్టిన తేదీ 5/9/1958. వారి యొక్క తల్లిదండ్రులు శ్రీ లక్ష్మీనారాయణ శర్మ గారు, శ్రీమతి పార్వతమ్మ గారు. వారి శ్రీమతి సిహెచ్విఎల్ పద్మావతి గారు. వీరికి ఇద్దరి సంతానం వెల్ సెటిల్డ్. వృత్తిరీత్యా నెల్లిమల జూట్ మిల్లో సారు ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయినారు. యాజమాన్యము, సిబ్బంది విశేష మన్నలు పొందిన వ్యక్తిత్వ సంపత్తి గల శ్రీ విజయ్ కుమార్ గారు 1978లో సాయి పదములో ప్రవేశించినారు. సేవలు చేస్తూ అనేక ఆపన్నుల చేయూత, భక్తి, నైతిక వీరి ఆభరణాలు. ఇతిహాసాలు, భగవద్గీత వీరి ఆరాధ్య గ్రంథాలు. తెలుగు పట్ల ఎక్కువ మక్కువ. తెలుగు సాహిత్యము, ఆధ్యాత్మిక పట్ల ఎక్కువ మక్కువ. సాధనా తత్పరులు. సతీ సమేతంగా ఉద్యోగ విరమణ జీవనాన్ని తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలు, సందర్శనలతో పావనము చేసుకుంటున్న హితులు, ఆప్తులు శ్రీ విజయ్ కుమార్ గారు. గౌరవనీయులైన శ్రీ విజయ్ కుమార్ గారిని అరగంట సేపు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సాయిరామ్. సాయిరామ్. సకల దేవతాతీత స్వరూపులైన శ్రీ సత్యసాయిబాబా వారి, మన అందరికీ ప్రేమమూర్తి కూడా అయిన సత్యసాయి బాబా వారి పాదాల వల్ల కేలు మోడ్చి నమస్కరిస్తూ, ఈ అహం సత్యబోధక గ్రూప్ అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు, వారి ధర్మపత్ని వరలక్ష్మమ్మ గారికి, తదితర గ్రూప్ సభ్యుల సత్సంగంతో సదా ఓలలాడుతున్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక, ప్రేమపూర్వక సాయిరామండి. నా మీద అపార విశ్వాసంతో, అంతులేని ప్రేమతో అగ్రజుడు లక్ష్మీనారాయణ గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు సదా వారికి కృతజ్ఞతలండి. నేను సాయి బాట గురించి పూట నా నోట 4 మాటల తేటతెల్లం చేద్దామని ప్రయత్నిస్తున్నానండి. అందుకు అందరూ ఆలకించి ఆశీర్వదించవలసిందిగా అర్థిస్తూ ఆరంభిస్తున్నానండి. మాకు చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు, పెద్దలు కూడా ఇంట్లో ఆధ్యాత్మిక పరిడ వెళ్ళే ప్రదేశంగా మా ఇల్లుని చెప్పుకోవచ్చండి. భజనలు, మా నాన్నగారు భజనలు రాసేవారు, పాడేవారు, చేసేవారు. మా మామగారు వాళ్ళు కూడాను. సద్గ్రంథాలు మా ఇంట్లోని సమృద్ధిగా ఉండేవి. ఆ సద్గ్రంథ పఠన చేసే సదవకాశం కూడా నాకు చిన్నతనంలోనే కలిగింది. భగవద్గీతలో కూడా చాలాసార్లు పఠించాను, విన్నాను కూడానండి. ఇతిహాసాలు మొదలైన అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు, సకల సాహిత్య సంపుటిలో కూడా మా ఇంట్లోని ఉండేవండి. తద్వారా మాకు చిన్నతనంలోనే మా పెద్దల ద్వారా ఈ ఆధ్యాత్మిక సంపదతో పాటు ప్రేమ, సేవాతత్వం కూడా అలవడిందండి. వాళ్ళు చేస్తుంటే చూసి అదే మేము వంట పట్టించుకున్నాం. ఆ పథంలో ప్రయాణం సాగిస్తూ ఉన్నామండి. అలాగే నేను స్వామిని 1978లో హైదరాబాద్లో శివం బిల్డింగ్లో చూడటం తటస్థించిందండి. ఆ తర్వాత అక్కడ మా అక్కయ్య గారు వాళ్ళు ఉండేవారు, వాళ్ళ ఇంట్లో నేను ఉండగా జరిగింది. ఆ తర్వాత కూడా స్వామి భజనలు అవి వినడం, చూడడం, పాడడం, పాల్గొనడం. ఆ తర్వాత
నా అదృష్టరీత్యా నా అర్ధాంగి కూడా అదే కోవలో ఆధ్యాత్మిక తత్వంతో కూడిన కుటుంబం నుంచి వరిదించడం నా అదృష్టం అండి. ఆవిడ సహకారంతో ఇద్దరం కూడా ఒక పక్క సంసార యాత్ర సాగిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోని సేవా కార్యక్రమాల్లోని పాల్గొంటూ అన్ని విషయాల్లో కూడా అండదండలు ఆవిడ ద్వారా ఇదేంది అందుకున్నాను. ఇద్దరం కలిసి పరస్పర సహకారంతో సాగించుకుంటూ వస్తున్నాం. మా పిల్లలకు కూడా మేము ఈ ఆధ్యాత్మిక సంపదతో పాటు ఈ సేవాతత్వం, ప్రేమతత్వం కూడా నేర్పామని అనుకుంటున్నాం. ఏదైతే మేము మా పెద్దల నుంచి గ్రహించుకున్నామో అది వాళ్ళకు కూడా వారసత్వంగా ఇస్తున్నామని చెప్తున్నానండి. అలాగే ఈ భగవద్గీతలోని నిష్కామ కర్మ చేయమంటే గీతాచార్యుడు ప్రతిఫలాపేక్ష లేకుండా నీ విద్యుక్త ధర్మం నిజాయితీతో నువ్వు నిర్వర్తించే ఫలితం గురించి ఆశించకు అని. అది చిన్నప్పటి నుంచి కూడా చదవడమే కాకుండా అది ఆచరణాత్మకంగా చేసుకుంటూ వస్తున్నానండి. నాకు చేతనైన సహాయం దేహి అన్నవాడికి నహి అనకుండా చేయడం, ఆపదలో ఉన్నవాడిని కనిపెట్టుకుని ఆదుకొని ప్రయత్నాలు చేయడం, ఇటువంటివి సాగిస్తున్నాం. అలాగే ప్రేమ స్వామి చెప్పిన తర్వాత స్వామి బోధనలో ప్రవేశించిన తర్వాత అదే తత్వాన్ని గ్రహించుకుని ఆయన అదే కాబట్టి ప్రేమ అన్నది చాలా ముఖ్యమైన విషయం ఏది చేసినా కూడాను. ఎందుకంటే ప్రేమతో మనం ఎలాంటి వాడినైనా సరే శత్రువులైనా జయించవచ్చు. స్వామి చెప్పింది, చూపింది, మనకి చేసింది కూడా అదే అండి. అంచేత ఎంత కోపంలో ఉన్నవాడినైనా సరే మనం ప్రేమగా ఎగిరిపోకుండా వాడి మీద అలా కాదు ఇలా కాదు అనుకున్నా నాయన అమ్మా అలా కాదు అని చెప్తే తప్పకుండా వాళ్ళు కన్విన్స్ అవుతారండి. అలాగే స్వామి కూడా వాళ్ళకి ఎప్పుడూ కూడా గట్టిగా పౌరుషంగా మాట్లాడడం అది చేయలేదు. బంగారు అనే పిలిచేవారు ఎంతో ప్రేమగా, ప్రేమతత్వం అందులో ఉట్టిపడి దాంతో మనందరి హృదయాలు, శరీరాలు కూడా పులకాంకితగాత్రం అయ్యేవారు అండి. అది మరోసారి పురస్కరణ చేసుకుంటున్నాను. తర్వాత సేవ అండి. సేవ అన్నది ఒక పనిగా భావించకుండా, ఒక కార్యక్రమంగా భావించకుండా అది స్వామి మనకిచ్చిన సదవకాశం అని భావిస్తూ ప్రేమతో ఎప్పుడు ఏదైతే భగవద్గీతలో చెప్పాడో నిష్కామ కర్మని అలాగే ప్రేమతో చేసిందే సేవ అండి. విసుక్కుంటూ చేసిందా తీసుకొని కాకుండా నాయనా ఇదిగో నీకు ఇది కావాలా, ఇది తీసుకోనైనా, ఇది తిను, ఇక్కడ ఉండు, ఇలాగ చెప్పి ఆ రకంగా ప్రేమతో మనం అందరినీ కూడా మన దీంట్లోకి తెచ్చుకోవచ్చండి. ఇది నేను కూడా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. ప్రేమపూర్వకంగా సేవ చేయడం అన్నది మానవ సేవే మాధవ సేవ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దానికి ఇది ఆపాదించుకుంటే స్వామి చెప్పింది కూడా అదేనండి. ఆయన కూడా ఏమిటి చెప్పారంటే, నేను విన్నది ఆయన చెప్పగాను ప్రశాంతి నిలయంలో కూడా ఆయన ఏమిటి చెప్పారంటే, మీరు సేవ చేయడానికి పుట్టపర్తి రానక్కరలేదు. మీ ఇంట్లో పెద్దలకి చెయ్యండి, మీరు వీధిలో చేయండి, ఊళ్ళో చేయండి, దేశానికి చెయ్యండి, మీరు ఎక్కడ ఏది చేసినా కూడా అది నాకే చెందుతుంది అని చెప్పారు ఆయన. కోర్స్ మీ అందరికీ తెలిసిన విషయం అనుకోండి, మరోసారి పునశ్చరణ చేసుకుంటున్నాం. అంచేత అది నాకు చాలా బాగా నచ్చిందండి. అంచేత నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళలేకపోయినా, ఏదైనా చేయలేకపోయినా చేసిన పనిలోనే భగవత్ సేవని సంకల్పం చేసుకుంటే అది భగవంతుడికే చెందుతుందని దృఢంగా నమ్ముతున్నాను. స్వామి చెప్పిన మాటకి పట్ల విశ్వాసం ప్రకటిస్తున్నాను. అందరం కూడా అదే ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం, చేయాలని కూడా భావిస్తున్నాం అండి. అలాగే ప్రేమ అన్నది ముందు ఇంట్లో ప్రారంభించాలండి. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళని విసుక్కోకుండా వాళ్ళకి వాళ్ళు మనకి చిన్నప్పుడు అన్నీ చేస్తేనే కదండి ఇవాళ మనం పెద్దవాళ్ళని కబుర్లు ఆడుతున్నాం. చిన్నప్పుడు తల్లి, అందులో తండ్రి కన్నా తల్లి మనకి అన్ని మలమూత్రాలు అవి ఎత్తు కూడా ఎంతో శుశ్రూషలు చేస్తే తండ్రి మనల్ని పోషించి
మన చేయి పట్టి నడిపించి మన ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అహర్నిశలు వాళ్ళు కృషి చేసి అనేక త్యాగాలు చేసి చేయడం వల్ల వాళ్ళ కృషి ఫలితంగా ఈరోజు మనం ఒక దీంట్లోకి వచ్చాము. అది ఎప్పుడు మర్చిపోకూడదండి. నేను అందరికీ చెప్తాను, అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. నేను చేసిన పెద్దల సేవ, చేసిన సేవ వృధా పోదు. మనము, మన పిల్లలు, మన కుటుంబం, మన తరాలు వృద్ధిలోకి వస్తామండి. ఇది నా స్వీయ అనుభవం అండి. అలాగే నా పిల్లలకు కూడా ఈ రకమైన సేవా తత్పరత అది కూడా అలవాటు చేశానండి. తర్వాత ఏమిటంటేనండి, ఒక సమాజం పౌరులు ఇంకా ఎదవాలంటే, సభ్య సమాజం తయారు అవ్వాలి అంటే బీజం ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలండి. ఎలాగంటే, మనం మంచి పనులు చేయమని పిల్లలకి చెప్పడం, మనం చేయకుండా మనం ఏదో తప్పుడు పనులు చేస్తాం చేయమంటే అది సరికాదండి. మనం ఏది చేస్తే వాళ్ళు ఆచరిస్తారు. కాబట్టి ఇంట్లోనే సత్యధర్మ శాంతి ప్రేమ హింసలని అన్నవి మనం పాటిస్తూ, నైతిక విలువలు పాటిస్తూ మనం వ్యవహరిస్తూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు అలాగే నేర్చుకుంటారు. అలాగే మంచి పౌరులు తయారై మంచి సమాజ నిర్మాణం కూడా జరుగుతుంది. అంచేత ఏమిటంటే, ఆ రకమైన దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో నుంచే ప్రారంభించి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే సరైన మంచి సమాజం తయారవుతుంది, మంచి పౌరులు తయారవుతారు. నైతిక విలువలను కూడా మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి నేర్పించాలండి. ఎప్పుడు ఎలాగైతే జిజియాబాయి శివాజీకి, తర్వాత వివేకానంద స్వామికి ఆయన తల్లి ఈ వీరగాథలు, భక్తులు ఇవి అన్ని చెప్పి వాళ్ళని ఎలాగైతే తయారు చేసిందో, అలాంటి తరాన్ని మనం తయారు చేస్తే రేపటి పౌరులు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటారు. దేశానికి కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందండి. ఇవన్నీ మనం చేయవలసిన కార్యక్రమాలు. మీ అందరికీ తెలిసినైనా కూడా మరొకసారి చెప్తున్నానండి, అన్యథా భావించొద్దు. అలాగే బాధితులు ఉంటారు, వాళ్ళని మనం అనునయించి మంచి మాటలు చెప్పి వాళ్ళకి కావలసిన సహాయం సహకారాలు అందించి వాళ్ళు సరైన జీవన కావలసిన ఏర్పాట్లు చేస్తే వాళ్ళు కూడా ఎంతో విశ్వాసంతోనే ఉంటారు. వాళ్ళు కూడా మంచి జీవనం సాగించడానికి దోహదపడిన వాళ్ళు అవుతామండి. అలాగే ఇంట్లో వాళ్ళని కూడా మనం బాధ పెట్టకూడదండి. మన మాటల ద్వారా, చేతుల ద్వారాను ఏదైనా ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసి ఇలా కాదు అలాగానే చేస్తే వాళ్ళు కూడా మన పట్ల ప్రేమతో ఉంటారు. ఈ రకంగా ప్రతి ఒక్క విషయము కూడా ఇంటి నుంచే ప్రారంభం కావాలండి. అప్పుడు ఏ విధమైన భేషజాలు అవి లేకుండా ఒకళ్ళ పట్ల వాళ్ళకి అవగాహన, ప్రేమ, అనురాగం అన్నవి ప్రవర్ధమానమై నిత్యం శాంతి సౌభాగ్యాలతో సమాజం అలరారుతూ ఉంటుందండి. అలాగే మనం ఇదే చెయ్యాలి అదే చెయ్యాలి అని లేదండి. సేవ అన్నది ఎవరో పడిపోతే గొడ్డు గోతులో పడితే బెడ్డ లేకుండా ఒడ్డుకి తీసుకురావడానికి లాగడానికి చూడాలి. అలాగా మనం ఎవరైతే మన దగ్గరికి రావడమే కాకుండా మనం కూడా ఆప్తుల్ని, అన్నార్తుల్ని వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళకి అవసరమైన సేవని కానీ ద్రవ్యాలని కానీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇతోదికి సహాయం చేసి వాళ్ళని నిలబెట్టడానికి మనం ఎప్పుడు అనవర్తం కృషి సలుపుతూ ఉండాలండి. అవకాశం ఉన్నది ఎదురు చూడకూడదు. మనం కల్పించుకొని చేస్తేనే అదే అసలైన సేవ అవుతుందండి. అవి విద్యార్థులకి మనం ఉచితంగా పాఠాలు చెప్పడం కావచ్చు, పుస్తకాలు అందించడం కావచ్చు, అలాగే ఆకలి వేసిన వాడికి
ఇంత అన్నం పెట్టడం, అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు అవి వితరణ చేయడం, పెన్నులు ఇలాంటివి ఇచ్చేయడం, అలాగే సంస్థల్లో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు, ఈ అన్నదాన కార్యక్రమాలు, ఇలాంటి వాటికి మనకు అవకాశం అంత మట్టికి భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లోని 10 ఇస్తే అందులో ఒకటైనా కూడా ఈ సేవకి సమర్పించాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదండి. అలా చేసిన నాడు సమాజం స్వామి చెప్పినట్టు ప్రేమైక సమాజం అన్నది ఏర్పడుతుందండి. పరస్పరం ప్రేమాభిమానాలతో ఉన్నప్పుడే అది సమాజం అన్నది చక్కగా పరిఢవిల్లుతుందండి. అంచేత ఈ రకంగా ప్రేమతోని సేవ చేసి మన కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తిస్తే స్వామి మన ఆశీర్వదిస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి నాకు ఇంతకన్నా చెప్పి అవకాశం లేదండి. నా పట్ల చూపించిన దృక్పథానికి నేను ఎంతో కృతజ్ఞత ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్ అండి. ఇవాళ శుక్రవారం కాబట్టి చిన్న భజన పాడుతానండి, అనుమతిస్తే. సాయిరామ్. త్రిలోకపాలిని జగదీశ్వరి, త్రిలోకపాలిని జగదీశ్వరి, సదానంద రూపిణి సాయీశ్వరి, సదానంద రూపిణి సాయీశ్వరి, కారుణ్య లావణ్య కాదంబరి, కారుణ్య లావణ్య కాదంబరి, పర్తీశ్వరి అంబ శివశంకరి, పర్తీశ్వరి అంబ శివశంకరి, త్రిలోకపాలిని జగదీశ్వరి. జై సాయిరామ్ అండి. నాకు అవకాశం మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై సాయిరామ్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్గా మన పూర్వీకులు జనరల్ ఏం చెప్తున్నారా, మాకు ఇన్ని తోటలు ఉన్నాయరా, ఇన్ని పొలాలు ఉన్నాయరా, ఇంత మెట్ట ఉందరా, ఇది ఉందరా, ఇన్ని గుడ్లు ఉన్నాయరా, ఇన్ని గోదావరిలు ఉన్నాయరా, ఇన్ని ధాన్యం మూటలు ఉన్నాయరా. దిస్ ఈజ్ ద హెరిడిటరీ, వంశానుక్రమణం. కానీ ఈసారు మా ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉంది, మా ఇంట్లో రామాయణం ఉంది, మా ఇంట్లో భారతం ఉంది, ఈ సంపద మేము అక్కడి నుంచి తెచ్చుకున్నాము అన్నవాడు ఎవరు కనపలేదు ఈ మధ్యకాలం. మా నాయన ఎన్ని ఎదికింది, మా నాయన నేను పంచిపెట్టి మా పిల్లలకి, మీకు కూడా పంచిపెట్టే ఉంటారు. పంచిపెట్టడానికే మనం కష్టపడేది. ఎవరి పేరెంట్ చేసేది, ఎవరి పేరెంట్ చేసేది ఇదే, తన పిల్లల్ని ఎత్తిమైపోయటానికే. వాళ్ళ స్వసుఖాలన్నీ కూడా కోల్పోతాం. ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, నాట్ మీ, ఎవ్రీబడి అంబిషన్ ఈ లైక్ దట్. సో వీరు పొందిన ఆస్తిని అక్కడ కాకుండా వీళ్ళ పిల్లలకి అలాంగ్ విత్ దిస్ ఎకనామిక్ సపోర్ట్ అక్కర్లేదు. వాళ్ళు కూడా ఇద్దరు హాయిగా ఉన్నట్ట. నాన్న మీ ఇష్టం హ్యాపీగా ఉండమని చెప్పారు పిల్లలు. ఏం కావాలంటే అది ఎంజాయ్. మాకు ఈయన కూడా పిల్లలు చెప్తారు గొప్పతనం, ఏరే దాచిపెట్టరా ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది మాకు అని చెప్పలేదట. ఈ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు పిల్లలకి. మొన్న మా ఇంట్లో డిస్కషన్ నాకు అర్థమైంది. అద్భుతమైన ఆదర్శవంతమైనది అంటే అండి. అతను మహనీయుతో 2-3 రోజులు తిరిగే అవకాశం, విజయనగరం. ఆయన నాలాగా గబగబా తిరిగే అవకాశం లేదు, అంతకంటే చెప్పదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు టెల్ మోర్. ఏంటి గబగబా అడుగులు వేస్తా, అలాగా గబగబా అడుగులు వేయకపోయినా తప్పనమాట. ఉన్న 2 రోజులు ఆయనతో నాతో ఉండాలని. ఫ్యాంటాస్టిక్ బ్రదర్. ఏమి మాట్లాడలేము, యూ కెన్ స్పీక్, నువ్వు అద్భుతంగా మాట్లాడగలవు. ఇంకోసారి మంచిగా ఒక ఫుల్ సత్సంగం మీరే ఇవ్వండి డేట్, ఐ విల్ కన్ఫర్మ్ యూ. 1978 ప్రాంతంలో స్వామిని చూసిన వారంటే అదృష్టం ఉంటుంది. అది కాకుండా మీరు సేవా తత్పరతను మీ తల్లిదండ్రులను పుచ్చుకున్నారన్నారు. అది నేనుంటే మా పిల్లవాడికి రావాలనే ఉంది.
పిల్లవాడు పుచ్చుకుంటే, నేను మందు పుచ్చుకుంటే వాడు పుచ్చుకుంటాడు. ఇటువంటి అయితే పుచ్చుకుంటారు. మంచి పుచ్చుకోవడానికి అంత తొందరగా రాదు. బట్ మీరు వంశానుకరంగా మంచి అలవాట్లు, క్రమశిక్షణ, భక్తిభావం, భక్తితో ప్రేమతో కూడిన సేవ కూడా ఎలా చేయాలి చెప్పారు. అది విసరించుకుంటూ పెడితే ఉపయోగం లేదు. అద్భుతం బ్రదర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పెదాసెట్ మణి. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నా శతకోటి అనంతకోటి నమస్కారములు. ఇప్పుడు నాకు మళ్ళీ మన ఏఎస్డి దానిలో మళ్ళీ చదవగలిగే అవకాశం ఇచ్చిన శ్రీ గురువు గారికి, వారి ధర్మపత్ని వరలక్ష్మమ్మ గారికి నా హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్కారాలండి. మన ఈ ఏఎస్బిలో అందరికీ, మన సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. నిన్న సోదరి అష్టాంగ యోగ నియమాలన్నీ చదివారండి, 8 నియమాలని. ఆ తర్వాత నుంచి చదువుతున్నాను సాయిరామ్. మా పాత పుస్తకంలో అయితే 141వ పేజీ అండి. సాయిరామ్. శాంతిని పొందుటకు పాటించవలసిన నియమాలు. ఈనాడు ధ్యానమునకు అనేక నియమాలు చెప్పబడుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమకు తోచిన ప్రత్యేకమైన నియమాలను అనుసరించవలసిన విధానాలను చెప్పి, ఎవరికి వారు తాము చెప్పిన విధమే సరైనదని, మిగిలిన వాటికన్నా ప్రయోజనకరమైనదని చెప్పుతుంటారు. కానీ వీళ్ళల్లో ఎవ్వరూ కూడా అందులోని మాధుర్యాన్ని, పవిత్రతను అనుభవించిన వారు కాదు. ఈనాడు ధ్యానం అపహాస్యానికి గురి కావడానికి అసలు కారణం ఇదే. ఇటువంటి వారికి తగిన సూచనలను అందించి వారిని సరైన మార్గంలో ప్రవేశపెట్టేలా మార్గదర్శకత్వం వహించటమే నా ఆశయం అన్నారు బాబా. ధ్యానవాహిని గ్రంథం ధ్యేయాన్ని గురించి బాబా ఈ విధంగా విశదీకరించారు. ఎంత శక్తివంతమైన ఔషధమైన కేవలం అందమైన పదజాలంతో, అలంకారాలతో రోగి మంచం ప్రక్కన వల్లించినంత మాత్రాన్న అది పనిచేయదు. ఆ ఔషధాన్ని రోగి స్వీకరించి శరీరంలోని రక్త ప్రవాహంలో అది కలిసిపోయి దాని గుణం కనిపించేలా చేసుకోవాలి. ధ్యానం గురించి నేను వ్రాసినదంతా మీరు కేవలం చదివినంత మాత్రాన సరిపోదు. పిచ్చి పిచ్చి ఆనందాలను కోరుకుంటూ మనస్సు ఎండమావుల వెంట పరిగెడుతూ ఇంద్రియములను తప్పు త్రోవ పట్టిస్తుంది. మనస్సులో చెలరేగే పలు విధములైన కోరికలను అణచివేసి ఆనందం వైపు మాత్రమే మనస్సు నిమగ్నమయ్యేలా ప్రయత్నంతో సాధించాలి. పరమోత్కృష్టమైన బ్రహ్మానందమే భగవంతుడన్న భావన కలిగిన పిమ్మట మనస్సు దానంతట అదే భగవంతుని వైపుకు మళ్ళుతుంది. జ్ఞానమును గురువుగా అంగీకరించి కళ్ళాలను అప్పచెప్పి నైతికంగా బలహీనపరచే తామసిక ఆహారమును మనస్సునకు అందివ్వకుండా విశ్వాసము, పట్టుదలలతో ఇంద్రియములను మచ్చిక చేసుకుంటే ధ్యాన మార్గము మిమ్ములను లక్ష్యమునకు తప్పకుండా సురక్షితంగా చేరుస్తుంది. ఏకాగ్రత, ధారణ, ధ్యానము అన్న మూడింటికి ప్రత్యేకమైన అర్థాన్ని విడమరిచి చెప్పారు బాబా. ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో తన ఇంద్రియముల ద్వారా చేసే పనులలో, భావములలో, బుద్ధిలో చంచలత్వము లేని దృఢమైన నిశ్చయమును కలిగి ఉండటమే ఏకాగ్రత. అదే కాన్సంట్రేషన్. బాహ్య ప్రపంచముతో బంధము తరుగుతూ ఇంద్రియ నిగ్రహమును
సంపాదించగలగడం ధారణ, కాంటెంప్లేషన్. దట్ ఈస్, అన్ని బంధములు పూర్తిగా తొలగిపోయినప్పుడు మీరు ధ్యానము అనే మెడిటేషన్ అనే స్థాయికి చేరుకుంటారు అని చెప్పారు బాబా. మనోనిగ్రహము ధ్యానముల కోసం ధ్యానవాహినిలో బాబా కొన్ని మార్గదర్శక సూత్రాలను వివరించారు. ధ్యానం వలె ధాన్యం వలె ధ్యానం కూడా ప్రాణాన్ని నిలుపుతుంది. ధ్యానంలో కొన్ని మార్గాలను పాటించిన పాల్ బ్రుంటన్ ప్రసంగిస్తూ ధ్యానం చేసే పద్ధతులలో చాలా తేడా ఉన్నప్పటికీ సామాన్యంగా అన్ని మార్గాలలోనూ కూడా కొన్ని ప్రత్యేకమైన సందర్భములలో కొంతకాలమును ధ్యానమునకు వినియోగించి అస్తవ్యస్తంగా చంచలంగా ఉండే ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో పెట్టడం, ఇంద్రియ సుఖముల పట్ల వ్యామోహమును, బాహ్య ప్రపంచముతో బంధములను తగ్గించుకొని కోరికలు లేని సన్యాస జీవితం గడుపుతూ చిత్తాగ్రతను సంపాదించుకోవటమే ప్రధానంగా ఉంటుంది అని అన్నారు. ధ్యానమునకు స్థరైన స్థలమును ఎన్నుకోవటం, ఆసనమును ఏర్పరచుకోవలసిన విధానము, కాల నియమము, శిక్షణ విధానము మొదలగు వాటి కంటే కూడా ధ్యానంలో మనం ధ్యానం చేసే భగవంతుని యొక్క కరుణ, అనుగ్రహము ముఖ్యమని గ్రహించాలి. సాధకుడు ధ్యానం చేసే నామ రూపములను భగవంతుడు ధరించి జీవితంలో పోరాడి అలసి ఆర్తితో పిలిచే వారిని రక్షించే ఆర్తత్రాణపరాయణుడు. కాబట్టి ధ్యానము కేవలము ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం వంటిది కాదు అన్నారు బాబా. సాధకుని తప్పుతోవ పట్టించే 9 శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండవలసిందని బాబా హెచ్చరిస్తుంటారు. అందులో 3 భౌతికమైనవి: మితిమీరిన ఇంద్రియలోలత్వం, కాముకత్వం, అత్యాస, జీవహింస. 3 వాచకమైనవి: మిథ్యాభయాన్ని సృష్టించి మనుషులు బాధపడుతుంటే చూసి ఆనందించడం, అబద్ధాలు చెప్పడం, వదంతులు వ్యాప్తి చేయడం. మరో 3 మానసికమైనవి: ఇతరులకు చెందిన వాటిపై వ్యామోహం, అసూయ, అవహేళన. ఈ 9 శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండవలసిందని బాబా హెచ్చరిస్తుంటారు. అందులో 3 భౌతికమైనవి: మితిమీరిన ఇంద్రియలోలత్వము, అత్యాస, జీవహింస. 3 వాచికమైనవి: మిథ్యాభయాన్ని సృష్టించి మనుషులు బాధపడుతుంటే చూసి ఆనందించడం, అబద్ధాలు చెప్పటం, వదంతులు వ్యాప్తి చేయడం. మరో 3 మానసికమైనవి: ఇతరులకు చెందిన వాటిపై వ్యామోహం, అసూయ, అవహేళన. ఈ 9 శత్రువుల పట్ల సాధకుడు అప్రమత్తుడై ఉండాలి. అనంతమైన భగవంతుని నామాలలో మనము ఏ నామాన్ని, ఏ రూపాన్ని ధ్యానిస్తామో ఆ నామం యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తూ ఆ రూపమునే అవిచ్ఛిన్నంగా ధ్యానం చెయ్యాలి. ధ్యానంలో రూపం పట్ల ఏకాగ్రత చెదిరినప్పుడు నామం ఆ రూపాన్ని మరల పట్టి తెస్తుంది. నామం పట్ల ఏకాగ్రత కుదరనప్పుడు రూపం తిరిగి మనస్సులో ఆ నామం నెలకొనేలా చేస్తుంది. ఆ విధంగా అంతరంగంలో భగవంతుని సాన్నిధ్యం అనవరతంగా అవిచ్ఛిన్నంగా అనుభవానికి వస్తుంది అంటారు బాబా. ఆనంద వికాసం అఖిల భారత పండితుల సాధకుల అకాడమీ అయినటువంటి ప్రశాంతి విద్వన్ మహాసభ మహారాష్ట్ర శాఖ వారిచే ప్రచురింపబడిన డైలాగ్స్ విత్ ద డివైన్, దైవంతో సంభాషణ అన్న చిన్న పుస్తకం గురించి ఇక్కడ ప్రస్తావించవలసి ఉంది. విజి పేజ్ తన ఈ అంతరంగంలో సంపాదించుకున్న పొందిన ఆనందం నుండి వికసించినదే ఈ పుస్తకం అని వ్రాసారు బాబా.
శ్రీ సత్యసాయి బాబా పాదాల చెంత కూర్చొని ఉన్నప్పుడు అతను బాబాను తన సాధనలో, విద్యాభ్యాసంలో తనకు ఎదురవుతున్న అనేక సమస్యలను గురించి ఎంతో వినయంతో అడిగి తెలుసుకున్నారు. ఎడతెగని సాధనలో తప్ప దేనిని పొందలేము. కాబట్టి ప్రతి క్షణము కూడా భగవంతుని స్మరిస్తూ ఆ స్మరణలో ఆనందంగా గడపగలగాలి. అప్పుడు మాత్రమే ప్రశాంతత లభ్యమవుతుంది. ఒక ఆలోచన ఆగిపోయి మరొకటి తలెత్తినప్పుడు మనం శాంతంగా ఉండటం లేదా ఆ విరామం కోసం వేచి ఉండి మీరు ఒకసారి అలా శాంతిని పొందగలిగితే ఆ శాంతి అవిచ్ఛిన్నంగాను శాశ్వతంగాను ఉంటుంది. నీటి అలలపై బుడగల వలె ఆలోచనలు తలెత్తుతూ అణిగిపోతుంటాయి. మీరు నీటి వైపు చూడాలి కానీ బుడగల వైపు కాదు. అదే విధంగా ఆత్మ ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. కానీ మానవుడు అది గమనించలేక చిత్తభ్రమలో ఉంటాడు. అలలను కాకుండా నీటిని చూడడం అలవాటు కావడానికి నిత్యావధానం అంటే అప్రమత్తత సాధన అవసరం. మీరుండే సాగరంలోని ఆటుపోటులే మీ అవిశ్రాంతతకు కారణం అన్నారు విఎస్ పేజ్తో బాబా. సనాతన సారథిలో తరువాత ప్రచురింపబడిన వాహిని జ్ఞానవాహిని. బుద్ధి సుస్పష్టమైనప్పుడు, ఎటువంటి సంకల్ప వికల్పములు లేనప్పుడు అంతరంగంలో మిగిలి ఉండేది ఆత్మ ఒక్కటే. అప్పుడు మనిషి శాశ్వత సత్యము, అత్యుత్తమము, అనిర్వచనీయము అయిన పరమాత్మలో ఐక్యమై తానే పరబ్రహ్మముగా మారిపోతాడు అన్నారు బాబా. ఈ ఎరుక కలిగి ఉండటమే బ్రహ్మానందమునకు పరాకాష్ట వంటిది. ఇదంతా ఆనందము నుండే జన్మించింది. ఆనందంలోనే ఇదంతా జీవించేది. తిరిగి ఆనందంలోనే ఇదంతా లీనమై ఆనందంలోనే లయమవుతుంది అని ప్రకటిస్తున్నది తైత్తరీయోపనిషత్తు. పరమాత్మను గురించి ఎరుగ పెరిగిన కొద్దీ ఆనందం మరింత అధికమవుతుంది. సత్యాన్నంతా బాబా క్లుప్తంగా ఒక్క వాక్యంతో చెప్పారు. ఎరుక కలిగి ఉండటమే జీవితం అన్నారు బాబా. అందరూ కూడా నావలే భగవత్ స్వరూపములే. అయితే మీకు నాకు మధ్య గల భేదం ఏమిటంటే మీరు కూడా దైవ స్వరూపులేనన్న విషయం మీరు ఇంకా గుర్తించలేకపోతున్నారు. ఎన్నో జన్మల నుండి ఆచరిస్తున్న కర్మల ఫలంగా ఈ కర్మ కారాగార బద్ధులవుతున్నారు. నేను ఈ శరీరాన్ని నా సంకల్పానుసారం స్వేచ్ఛగా స్వీకరించను. అందరూ తమ తమ దేశాలకు బద్ధులై ఉంటే నేను ఈ బంధం లేకుండా స్వేచ్ఛగా ఉంటాను అంటూ దివ్యమైన సత్యాన్ని విశదీకరించారు బాబా. ముఖ్యమైన 10 ఉపనిషత్తుల సారాంశ సంగ్రహంగా వెలువడిన మరో వాహిని ఉపనిషద్వాహిని. అత్యంత అరుదైన బ్రహ్మనుభవ ఉపనిషత్తు యొక్క సారాంశమును గురించిన పీఠిక ఉపసంహారములతో అపురూపమైన వ్యాఖ్యానంతో కూడిన పుస్తకం ఈ ఉపనిషద్వాహిని. ఈ ఉపనిషత్తులు నిగూఢమైన అర్థంతో వేదాంతాలకు మాత్రమే ఉద్దేశించబడినట్లు ఉన్నప్పటికీ మానవ బుద్ధికి సూక్ష్మంగా అర్థం కాని గొప్ప సత్యములను బోధిస్తాయి. 14 ఏండ్ల వయసులో ఉన్నప్పుడే బాబా పాఠశాలలో చదువును 5th ఫారంతో ఆపివేశారు. ఆయన ఏ పుస్తకాలు చదివి ఉండలేదు, ఏ అధ్యాపకుని వద్ద నేర్చుకోలేదు. ఆయనే జ్ఞాన స్వరూపం మూర్తి భవించిన జ్ఞానమే ఆయన. బాబా కవి, పండితుడు, బహుభాషా కోవిదుడు, విద్యావేత్త, కళాకారుడు, అద్భుత మహిమాన్విత మూర్తి. ఆయన అన్ని రంగాలలో కూడా నిష్ణాతులే. బాబా తన ప్రసంగాలలో అత్యంత ధారాళంగా, స్వేచ్ఛగా బైబిల్, ఖురాన్, సూఫీ పద్యాలు,
సోక్రటీస్ సంభాషణలు, జాన్సన్ సూక్తులు, హెర్బల్ స్పెన్సర్ సిద్ధాంతాలు, కాంట్ కార్ల్ మార్క్స్ పురాణాలు, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల గురించి లెక్కలేనన్ని విషయాలను ఉదహరిస్తుంటారు. తాము పదిలంగా దాచుకున్న శుష్క సిద్ధాంతాలతో తృప్తిపడే పండిత వర్గం వారు తెల్లబోయేలా, దిగ్భ్రాంతి చెందేలా ఉపనిషత్తులలో ప్రాచీన ఋషులు బోధించిన ఎన్నో సత్యాలకు కొత్త కొత్త అర్థాలను తెలియచెప్పి అనేక రహస్యములను వెల్లడి చేస్తారు బాబా. బృందావన్లో 15 రోజుల పాటు సాయంకాలం వేళలో 5,000 మందికి పైగా హాజరైన విద్యార్థులు, పండితులు ఆశ్చర్యంతో నోట మాట రాక నిశ్శబ్దంగా ఉండేలా వారిని దిగ్భ్రాంతులను చేస్తూ వేద శబ్దమైన బ్రహ్మమును గురించి అపూర్వమైన విశ్లేషణతో కూడిన విషయాలను బాబా బోధించారు. భ్రా అనే ధాతువు నుండి వచ్చిన బ్రహ్మము అనే శబ్దమునకు జ్ఞానవాహినిలో అనేక కొత్త అర్థాలను చెప్పారు. పరబ్రహ్మమును ఉద్దేశించి చెప్పబడిన ఆ పవిత్రమైన పదమును కప్పివేస్తున్న తప్పుడు వ్యాఖ్యానాలను, విపరీతార్థాలు, చిక్కుముడులను కూడా బాబా జాగ్రత్తగా విప్పివేశారు. ఆ పవిత్ర వేద శబ్దం చుట్టూ ఏర్పడిన అనవసరపు మాయా శబ్దజాలాన్ని తొలగించి అసలు అర్థాన్ని తెలియజేయటం కోసం వేద గ్రంథములలోని మూలములలోనున్న విషయాలను కూడా తరచి తరచి పరిశీలించారు. తరువాత మరో 15 రోజుల పాటు భరత అన్న మరో వేద శబ్దమునకు గురించి బాబా ప్రసంగించారు. పుస్తకాల ద్వారా, ప్రజల ద్వారా ఈ పదం క్రమేణా ఎలా మార్పు చెందింది, అసలు మూలార్థం ఏమిటి అన్న విషయాలను గురించి విపులంగా తెలియజేశారు. మానవ జాతి పునరుద్ధరణకై వేదములలో చెప్పబడిన ఆదర్శములను పాటించేలా చెయ్యటం కోసం వేద పఠనము, వేద పరిశోధనను పునరుద్ధరించటం కూడా తన అవతార లక్ష్యంలో ఒక భాగమని బాబా చాలా సార్లు ప్రకటించారు. ఉపనిషద్వాహిని ప్రాశస్త్యము. వేదాంతము యొక్క ఆవశ్యకత వైపు ప్రపంచపు దృష్టిని మళ్లించడం కోసం ఉపనిషత్తుల సారాంశమంతా ఒక చిన్న పుస్తకంలో క్రోడీకరించి వ్రాసారు బాబా. సనాతన సారథి మాసపత్రిక సంపాదకునిగా ఈ ఉపనిషద్వాహినిలోని అధ్యాయాలను వరుసగా ప్రచురించే అవకాశం నాకు లభించటం వలన 1 సంవత్సరం పాటు నెల నెల అద్భుతమైన అనుభవాన్ని పొందే భాగ్యం నాకు కలిగింది. ప్రతి నెల 16వ తేదీన సనాతన సారథి మాసపత్రికను చందాదారులకు పోస్ట్లో పంపించడం అయిపోయాక తరువాత సంచికలో ప్రచురించవలసిన తరువాయి భాగం కోసం బాబా వద్దకు వెళ్ళేవాడిని. తను వ్రాయబోయే ఉపనిషత్తు పేరును తానే సూచించి కొంచెం సేపు నన్ను అక్కడే వేచి ఉండమని చెప్పేవారు. తాను ఒక కుర్చీ, బల్ల తప్ప మరేమీ లేని ప్రక్క గదిలోకి ఒక నోటుబుక్కు, పెన్నుతో వెళ్ళి కొద్దిసేపటిలో ఆ ఉపనిషత్తును గురించిన వ్యాసం ప్రాతపతిని నాకు అందించేవారు. ఒకసారి బృహదారణ్యకోపనిషత్తు యొక్క సారాంశం వ్యాసంగా ఇవ్వవలసి వచ్చింది. దశోపనిషత్తులలో అది చాలా పెద్ద ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తును బాబా ఎన్నడూ చదివి ఉండలేదని, దానిని గురించి ఎవ్వరితో చర్చలు జరపడం కానీ చెయ్యలేదన్న విషయం నాకు బాగా తెలుసు. అక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో కూడా ఆ పుస్తకం కాపీ అందుబాటులో లేదు. సరిగ్గా 40 నిమిషాల తర్వాత బాబా నోటుబుక్కు, పెన్నుతో బయటకు వచ్చారు. బృహదారణ్యకోపనిషత్తులో చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయముల సారాంశములను గూర్చి వ్రాసి ఇచ్చిన 10 పేజీల వ్యాసాన్ని చేతిలో పట్టుకుని స్వామి గది నుండి 10 మెట్లు ఆనందంతో దిగి
క్రిందకు వచ్చాను. ప్రెస్ వైపుకు నడుస్తూ నా చేతిలోని ఆ తెలుగు వ్రాతప్రతి వైపు తొంగి చూశాను. యాజ్ఞవల్క్య మహర్షి యొక్క బుద్ధి వైభవం ఈ ఉపనిషత్తులో చాలా చక్కగా నిరూపించబడినది అని అక్షరాలను చదువుతూ, సర్వజ్ఞుడైన జగద్గురువు బాబా యొక్క అద్భుతమైన బుద్ధి వైభవం ఇప్పుడు నాకు చక్కగా నిరూపించబడింది అనుకున్నాను నాలో నేను. వేదాంత సాహిత్యం అంతా కూడా కర్మ, ఉపాసన మరియు జ్ఞానకాండ అనే 3 భాగాలుగా వర్గీకరించబడినది. ఉపనిషత్తులు 3వ తరగతికి చెందినవి, కానీ ప్రతి ముఖ్య ఉపనిషత్తులో కూడా ఈ 3 భాగాలు ఉంటాయి. కాబట్టి అన్ని తరగతులకు చెందిన సాధకులకు ముఖ్యమైన సలహాలను, సూచనలను అందిస్తాయి అంటారు బాబా. వాటిలో వివరించబడిన ప్రత్యేకమైన విధులతో పాటు దేవతలను, గురువులను కూడా పూజించమని ప్రోత్సహిస్తాయి ఉపనిషత్తులు. మానవునకు భగవంతుడు వినిపించే గుసగుసలకు పవిత్రమైన నిలయాలు ఈ ఉపనిషత్తులు అని చెబుతారు బాబా. ఆదిశంకరులు మరికొందరు పండితులు వ్యాఖ్యానమును రచించిన దశోపనిషత్తులను గురించి మాట్లాడుతూ బాబా, మానవత్వం యొక్క జయాపజయాలు ఈ 10 ఉపనిషత్తుల పైన ఆధారపడి ఉంటాయి. మానవుల ఆలోచనలు, అనుభవాలు, ఆశయాల యొక్క అత్యుత్తమమైన ఉన్నతమైన సమ్మేళనమే ఈ ఉపనిషత్తులు. మానవుని యొక్క సర్వ సమర్థతను అవి బలపరుస్తాయి. తాను సంతోషంతో ధరించాలని ఉబలాటపడే మాయతెరను తొలగించుకోగలిగినప్పుడు మాత్రమే మనిషి భగవంతుని ఉనికిని గుర్తించగలడన్న సత్యాన్ని ఈ ఉపనిషత్తులు ప్రకటించటమే కాకుండా అర్థవంతంగా వివరించి చెబుతాయి అన్నారు. మరలా బోధించబడిన భగవద్గీత ఆధునిక మానవుని అహంకారం అనే దృష్టి దోషం నుండి కాపాడటానికి మరలా బోధించబడిన భగవద్గీతే బాబా వారి గీతావాహిని. మానవుని యొక్క పవిత్రమైన సాయిరామ్ సాయిరామ్ సార్, సారీ, ఏదో కాల్ వచ్చింది సార్. సాయిరామ్, సారీ అండి. సంస్కృత అధ్యాపకుడు గీత మానవుని యొక్క పవిత్రమైన ఆశయాలను సమైక్యపరిచి స్పష్టం చేసి దృఢంగాను ఫలవంతంగాను చెయ్యటం కోసమే వచ్చానని ప్రకటించారు బాబా. సంస్కృత అధ్యాపకుడు ఒరిస్సాలోని సంస్కృత పాఠశాలలకు ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన 80 ఏళ్ల వృద్ధ పండితుడు ఒకతను తను పూరిలో నిర్మింపజేసిన గీతా మందిరానికి నన్ను తీసుకువెళ్లారు. ఆయన సంపాదనంతా ఆ స్మారక చిహ్న నిర్మాణానికై హెచ్చించడం జరిగింది. 20 అడుగుల ఎత్తుకు పైగా చక్రాలు, గుర్రాలతో పూంచినట్లుగా ఒక రథం ఆకారంలో ఆ మందిరం నిర్మించబడింది. కళ్ళలో మెరుపుతో, ఒక విధమైన వణుకుతో ఉన్న స్వరంతో ఆయన ఆ రథం చుట్టూ చెక్కించిన సంకేతాలను గురించి వివరించారు. ఆధ్యాత్మిక సాధనలో వివిధ స్థాయిలను తెలియచేస్తూ ఆ బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. రథధ్వజంపై ఎగురుతున్న పతాకంపై హనుమంతుని చిత్రం ఉంది. రథానికి ఎదురుగా నిలబడి పైకి చూసినప్పుడు ఆ రథంలో 2 అద్భుతమైన శిల్పాలు మల్చబడి ఉండటం నాకు కనిపించింది. ఒకటి భగవంతుడు, రెండవది తాను స్వయంగా కల్పించుకున్న అజ్ఞాన మోహాంధకారం నుండి అప్పుడే జాగృతమవుతున్న శిష్యుడు. నాకు ఆ క్షణం చాలా అద్భుతంగా, మరుపురానిదిగా అనిపించింది. అంత తృప్తికరమైన ప్రభావం కలుగుతుందని నేను అనుకోలేదు. సందేహాలతో
మోహంతో నిండిన శిష్యుని మనస్సులో ఆత్మజ్ఞానోదయం కావడం గమనించి చిరునవ్వులు చిందిస్తున్న ప్రభువు ముఖారవిందాన్ని నేను దర్శించాను. ప్రేమతో, వాత్సల్యంతో తనకు మరింత దగ్గరగా చేర్చుకోవటానికై ఆప్యాయంగా అర్జునుని వైపు చూచిన భగవంతుని చేతిలో గ్రంథములలోకెల్లా ఉత్తమమైనటువంటి గీతావాహిని పుస్తకం ఉండటం గమనించాను. అర్జునుని ఓదారుస్తూ నచ్చచెపుతూ అతనికి హితబోధ చేస్తున్న సాయి కృష్ణుని నేను దర్శించగలిగాను. బాబా వ్రాసిన గీతావాహిని కేవలం భగవద్గీతకు వ్యాఖ్యానము లేక సంక్షిప్త వివరణ మాత్రమే కాదని ఆ పండితునికి బాగా తెలుసు. ద్వేషం, అసూయాలతో పోరాటం సలిపే మనను విజయం వైపు నడిపించటానికై పిలిచే కృష్ణుని స్వరమే అది. ఆ రథాన్ని నడుపుతున్న విధంగానే నాకు కూడా సరైన మార్గమును చూపించి ముందుకు నడిపించు ప్రభువు అంటూ అర్జునుడు చేసిన విధంగానే మనం కూడా బాబాను ప్రార్థించేలా గీతావాహిని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే నిజానికి అందరి హృదయాలలోనూ ప్రతిష్ఠించబడిన హృదయ సారథి బాబాయే. బాబా అభివర్ణించినట్లుగా భగవద్గీత యోగ శాస్త్రము, సాధనకు మార్గదర్శి. యోగ శాస్త్రము బ్రహ్మ విద్యల సమ్మేళనము. చిరునవ్వుతో, చిన్న కథలతో, హాస్యంతో, వ్యంగ్యంతో, హెచ్చరికతో, చలోక్తులతో, ప్రశ్నల సమాధానాలతో రచించిన జ్ఞానామృతాన్ని మనకు పంచుతారు బాబా. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అభ్యాసము చేత, వైరాగ్యము చేత చంచలమైన మనస్సును మచ్చిక చేసుకొనవచ్చునని బోధించారు. గీతావాహినిలో సాయి కృష్ణుడు అభ్యాసము, వైరాగ్యములతో పాటు విచారము కూడా మనస్సును అదుపులో పెట్టుకోవటానికి అవసరమంటారు. క్షేత్రము, యజ్ఞము, యోగము, మాయ మొదలగు సిద్ధాంతములను గురించి విశ్లేషించి బోధించటంతో పాటు బాబా ప్రాచీన గురువులు ప్రకాశవంతం చేయని అనేక మరుగుపడిన సిద్ధాంతాలపై కూడా తన వివరణ కాంతిని ప్రసరింపచేసి ప్రకాశవంతం గావించారు. జయాన్ని, అపజయాన్ని కూడా సమంగా స్వీకరిస్తూ సుఖదుఖాలకు కృంగకుండా కర్మఫలమును ఆశించకుండా చేసే నిష్కామ కర్మను గురించి కూడా ఎంతో అర్థవంతంగా బోధించారు బాబా. గీతావాహినిలో బాబా అనేక చోట్ల తన అవతార తత్వమును గురించి వెల్లడి చేశారు. అటువంటి సన్నివేశాలలో అంత సన్నిహితంగా సంభాషిస్తున్నది కృష్ణుడా, సాయిబాబానా అన్న సందేహం మనకు కలుగుతుంది. ఎప్పుడూ నన్ను మరిచిపోని వ్యక్తిని నేనెలా మరవగలను అన్నది ప్రశ్న అయితే దానికి సమాధానం ఇలా ఉంటుంది. మరిచిపోవటం మానవుల బలహీనత. మీకు ఒక విషయం చెబుతాను. నిజానికి యోగాభ్యాసం గాని, తపస్సు చేయడం గాని, జ్ఞానం కాని అసలు ఏదీ అవసరమే లేదు. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, మీ మనస్సులను నా యందు లగ్నం చేయండి, నాకే అంకితం చేయండి. నేను మీ నుంచి ఆశించేది, మీరు చేయవలసింది అది ఒక్కటే. అందరూ అర్జనులు కూడా పొందగల అనుగ్రహపూర్వకమైన హామీ ఇది. మనము గొప్ప బాధలలో ఉన్నప్పుడు, అశాంతితో అలమటిస్తున్నప్పుడు ఈ అనుగ్రహమే మనలను కాపాడుతుంది. శూన్యమైన జీవితాన్ని గడుపుతూ దారి తప్పి చీకటి దారులలో తిరిగే మనలను ఈ అనుగ్రహమే సరైన మార్గంలో నడిపిస్తుంది. మనలో మనకే ద్వేషం ప్రబలినప్పుడు, బలహీనతలు, శత్రుత్వం, భేదాభిప్రాయాలు మితిమీరినప్పుడు, సరైన మార్గదర్శకత్వం లోపించినప్పుడు ఈ అనుగ్రహమే మనలో మార్పును తెస్తుంది. మన ఆనందాన్ని, ధైర్యాన్ని, నిరాశ, నిస్పృహ నాశనం చేసినప్పుడు
దశాబ్దాలుగా మనలను నిస్తేజులను చేస్తున్న నిర్జీవమైన ఆలోచనలు పరిపూర్ణత్వం పొందకుండా చేస్తున్నప్పుడు ఈ అనుగ్రహమే మనలను కాపాడుతుంది. తిల్లీచే తన పుస్తకం ద న్యూ బీయింగ్ లో వర్ణించిన విధంగా కొన్నిసార్లు చీకటిలో మెరుపు మెరిసినట్లుగా నువ్వు స్వీకరించబడ్డావు అన్న ఒక కంఠస్వరం వినవస్తుంది. డాంబికమైన పదజాలంతో, పాండిత్య ప్రగల్భంతో గీతన గురించి ప్రవచనాలు చెయ్యటమే కాని తమ నిజ జీవితంలో ఎంత మాత్రము ఆచరించనటువంటి వారిని విపరీత వ్యాఖ్యానాలను చేసి ప్రజలను తప్పుత్రోవ పట్టించో గురువులను బాబావారి గీతావాహిని నిశితంగా విమర్శిస్తూ ఖండిస్తుంది. భౌతిక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక శౌర్యముల అద్భుత వర్ణనకు మారుపేరైన వంటిది వ్యాస మహర్షిచే బహు సుందరముగా, ఆకర్షణీయంగా అల్లబడి గొప్ప ప్రఖ్యాతిగాంచిన పౌరాణిక గ్రంథం మహాభారతం అనే మకుటం మధ్యలో పొదగబడి మహోజ్వలంగా ప్రకాశిస్తూ అనర్ఘమైన మణి భగవద్గీత. వైదిక సిద్ధాంతములను, విధులను కూడా క్రోడీకరించిన మహానుభావుడు వ్యాస మహర్షి. గొప్ప గొప్ప వేదాంత సత్యములను సంక్షిప్తంగా బోధిస్తూ చిన్న చిన్న ఉదాహరణలతో అద్భుతమైన పూలమాలను అల్లాడు వ్యాస మహర్షి. అంత గొప్ప విద్వాంసుడు, పండితుడు అయినప్పటికీ వ్యాసుడు అంతరంగంలో విచారంగా ఉండేవాడు. ఎటువంటి ప్రశాంతత కాని, జీవితంలోని మాధుర్యము కాని అతనికి లభించలేదు. భక్తి ద్వారా బ్రహ్మానందమును పొందవచ్చునని ప్రచారం చేసినటువంటి నారద మహాముని కృష్ణునిగా అవతరించిన ఆ భగవంతుని యొక్క లీలలను గురించి వర్ణించవలసిందిగా వ్యాస మహర్షికి సలహా ఇచ్చారు. ఆ విధంగా నారదముని సలహా మేరకు వెలిసిన పవిత్ర గ్రంథం ఈ మహాభాగవత పురాణం. బాబా దానికి కూడా మరింత మధురమైన, సంక్షిప్తమైన ఈ వాక్యం చదివి సార్. బాబా దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా సంక్షిప్తమైన రూపం కల్పించి భాగవత వాహినిగా వెలువరించారు. సాయిరాం సార్, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలండి. సాయిరాం. బాగా నెమ్మదిగా చదివాము. ఇలా చదవాలి. పరిగెత్తుకుని చదువుతుంటే నాకైతే అర్థం కాదు, మీకు అర్థం అవుతున్నావు. ఐ డోంట్ నో. ఇలా చదివితే నేను ఫాలో అవుతా. సాయిరాం సార్. సబ్జెక్ట్ ఈజీ కాదు, ఈజీ సబ్జెక్ట్ కాదు. మనం ఈజీ అనుకుంటున్నాం, కానీ ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ సార్. అబ్బో, బాగా చెప్పావమ్మా. చాలా కష్టంగా ఉంటుంది. ఇట్లా దడదడ చదివేస్తే 10 పేజీలు చదివేస్తానా? మీనింగ్ లెస్. అది మీనింగ్ లెస్ ఆ మాట. అదేలేండి. ఇప్పుడు అర్థం కాకుండా 20 పేజీలు చదువుకునే ఉపయోగం ఏంటి? ఒకసారి అమ్మగారు చెప్పిన దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు పునశ్చరణ చేసుకుని సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. చివరిలో అద్భుతమైన మాట చెప్పారు. ఇది మన అందరికీ అన్నమాట కనువిప్పు. ఎప్పుడు నన్ను మర్చిపోని వ్యక్తి నేను ఎలా మరువగలను? మర్చిపోవడం మానవుల బలహీనత. సింపుల్ థింగ్ చెప్పారు. మన చుట్టూతో 100 జ్యోతులు పెట్టుకుని మధ్యలో ధ్యానం చేయడం. ఆయన హీ నెవర్ సెడ్ లైక్ దట్. మనమే ఈజియెస్ట్ వదిలేసి కష్టతరమైన పట్టుకుంటున్నాం. ఆయన సులభమైన మార్గంతో వదిలేసి తెలియని చేసి తప్పులు చేస్తున్నాం. నేను యోగం చేయమన్నానా, తపస్సు చేయమన్నానా, జ్ఞానం అసలు వద్దు. ఆయన ఎవరు ఆస్కుడు? మీరు చేయవలసింది ఏంటంటే మీ మనసును నా యందు లగ్నం చేయండి, నాకు అంకితం చేయండి. దట్స్ ఓన్లీ. నేను మిమ్మల్ని కోరేది, ఆశించేది ఒక్కటే అడిగితే ఈ సింపుల్ థింగ్ వదిలిపెట్టేసి మన హఠయోగమా, ఇంకా యోగమా, తలకాయ శిరస్సు లేకపోతే వేయొద్దని ఎవడన్నాడు? 14 రకాల ఆసనాలు ఒప్పుకుంటే వేసుకోవచ్చు. గీతావాహినిలో మనం ఆల్రెడీ చేసే అందులో స్వామి నిష్కామ కర్మ వదిలిపెట్టమని చెప్పలే. నిష్కామ కర్మకి ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్ ఇచ్చారు.
వివేకంతో చేసే కర్మఫల నిరాకరణ. ఐ డోంట్ వాంట్ రిజల్ట్. నీకేం కావాలి అంటే నాకేం వద్దు, మోక్షం ఇస్తా అంటే ఏమన్నాడు, వద్దన్నాడు. అన్నమయ్య ఏమన్నాడు, అన్నమయ్య అన్న మాట ఈయన అనిల్ కుమార్ అన్నాడు. ఇప్పుడు నాకేమొద్దు, నన్ను అడిగితే స్వామి నాకేమొద్దు స్వామి, ఐ డోంట్ వాంట్ ఇట్. నన్ను ఒక ఆయన అడిగాడు, ఇంతమంది ఇన్ని రోజులు బట్టి ఎలా వస్తుంది, అప్పుడు నాకు ఒక లాజికల్ ఆన్సర్ దొరికింది. స్వామి తెలివిగా అన్ని గుళ్ళు మూసిన తర్వాత ఈ గుడి తెలిపిస్తాడు టైమింగ్. 10:30కి మా దగ్గరైతే 10:30 కంపల్సరీ అన్ని గుళ్ళు మూసేస్తారు. మీ ఊళ్ళో కూడా కావచ్చు. ఏ గుడికి పోయే అవకాశం లేక ఈ గుడికి వస్తున్నారు మీరందరూ. దట్స్ వై స్వామి సెలెక్టెడ్ ఇస్ 10:30, 12:30. మీరు పెట్టి చూడండి. నన్ను ఒక సాయంత్రం పెట్టినా సాయంత్రం రకరకాల గుళ్ళు ఓపెన్ అవుతాయి. యూ కెనాట్ ఫైండ్ దిస్ రిజల్ట్ ఎల్స్ శరణ్య. ఏ గుడి పోవడానికి మీకు అవకాశం లేదు. There is no other temple except this one at this time. This is the correct answer అనిపిస్తుంది నాకు. వేరే చోటకు పోయే అవకాశం లేదు, నాకు లేదు, మీకు లేదు. ఇప్పుడు ఏ గుడికి పోవడం ఉన్నా మాకైతే టెన్షన్ మూసేస్తారు. సార్ అవకాశం ఉన్నా ఇక్కడికే వస్తాం సార్. థ్యాంక్ యూ. ఇంకొక మాట చెప్పారు, నిష్కామ కర్మ అంటే జయము అపజయము రెండింటి పట్ల సాహసంతో చేసే విముఖత. దిస్ ఈజ్ నిష్కామ కర్మ అన్నారు కృష్ణ పరమాత్మ. ఈ మనసు ఎలా చంచలమైంది, ఎలాగా మదించిన ఏనుగుని పట్టుకోవచ్చు అంటే రెండు మాటలు చెప్తే ఈ యాడెడ్ వన్ మోర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అభ్యాసం చేస్తాం, వైరాగ్యం కలిగి ఉంటుంది. తిరిగి ఉన్నాం కదా, ఏం తింటారో విసుగు పుట్టవచ్చు. దాంతో పాటు విచక్షణ, డిస్క్రిమినేషన్, విచక్షణ జ్ఞానం కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంట్రోల్ ద మైండ్ అన్నాడు. ఈ రథాన్ని నడుపుతున్న విధంగానే నాకు కూడా సరైన మార్గాన్ని చూపించి ముందుకు నడిపించి ప్రభువును వేడుకోవాలి. అర్జున్ వేడుకున్నట్టు మన స్వామిని వేడుకోవాలి. సో పాదసారథి మీ రథసారథి. ఉపనిషత్తులో ఏముంటాయి అంటే భగవంతుడు మానవుడికి చెప్పిన సీక్రెట్స్ ఉపనిషత్తులో ఉంటాయి. ఎవరు చెప్పినా, వేదం చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, ఏం చెప్పినా మూడే మార్గాలండి: కర్మ, ఉపాసన, జ్ఞాన. ఈ మూడు మించి ఎక్కడ మీరు రామాయణం కావచ్చు, భారత ఏది ఫిల్టర్ చేసినా ఈ 3 రకాల మార్గాలు మనకి 3 రకాల మార్గాలు ఇచ్చారు. మన ఇష్టం. యూ కెన్ సెలెక్ట్ అవర్ చాయిస్. సేవ ఇష్టమా, ఉపాసన ఇష్టమా, జ్ఞానం, లెట్ ఇట్ బి. అవర్ చాయిస్ ప్రకారం మనం ముందుకు పోవచ్చు. బ్రహ్మము అంటే పెరుగుట, విస్తరించట, వ్యాపించట, పెద్దది, గొప్పది, ఎత్తైనది. దిస్ ఈజ్ బృహత్ పథకం అంటుంటారు చూసారా. బృహత్ అంటే పెద్దది, గొప్పది, ఎత్తైనది. మీ స్వామికి ఎట్లా తెలుసు ఇన్ని పుస్తకాలు అంటే? ఆయన చదివాడా? ఆయనకు లైబ్రరీ ఉందా? స్వామి అంతరంగం మంత్రం చూసిన వాళ్ళకి నేనైతే ఒకసారి నన్ను తీసుకెళ్ళి నాకు స్వామి లైబ్రరీ కనపడలేదు. నేను కిచెన్ రూమ్ లో కూడా పోయినా. దాంట్లో కిచెన్ రూమ్ ఆల్సో. నాకు ఎక్కడ స్వామి ఇంట్లో, మా ఇంట్లో ఉన్నట్లు లైబ్రరీలు కనపడలేదు. పుస్తకాలను దాచుకున్నాడా, లోపల రిఫరెన్స్ చేసుకుని పొద్దున ప్రిపేర్ నాలాగా మీలాగా ప్రిపేర్ అయి వస్తాడా? మా విజయ్ కుమార్ గారు ఏం ప్రిపేర్ కాకుండా వచ్చాడు. నాకు మీకు ఏమి తేడా లేదు. మీరేమో కర్మ అనే కారాగ్రహంలో బందీలైనారు, నేను స్వేచ్ఛగా విహరిస్తున్నాను. జీవితం అంటే ఒక అద్భుతమైన ఎరుక కలిగి ఉండటమే జీవితం. కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అంటారు, సిఐఏ. యు మస్ట్ ఎరుకతో బతకటమే జీవితం అన్నారు. నాకు ఆత్మ కనపట్టలేదు, నేను ఆత్మ దర్శించలేకపోయాను అంటే బుద్ధి స్పష్టంగా లేదు. అంత సంకల్ప వికల్పాలుగా బుద్ధి క్లియర్ గా ఉన్నప్పుడు, ఎటువంటి సంకల్ప వికల్పాలు లేనప్పుడు అంతరంగంలో మిగిలి ఉండేది ఆత్మ ఒకటే, దానికి ఇంకేం లేదు. నిత్యావధానం అనే మాట మన పల్లెటూరులో వాడుతుంటారు. ఇక్కడ కూడా స్వామి అడిగారు. ఎడతేగానే సాధనతో తప్ప దేని పని మా సార్ అంటుంటారు ఒక ఆయన, అనిల్ కుమార్. హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ మెథడ్. డూ హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ మెథడ్. పైనుంచి ఏం కింద పడదు, లంకె బిందెలు దొరకవు. ఆకాశం నుంచి మూటలు విసర్రు, భూమిలో తవ్వుకుంటే దొరికే కాదు. ఓన్లీ థింగ్ హార్డ్ వర్క్. 2 పదాలు చెప్పారు, అనవరతంగా, అవిచ్ఛిన్నంగా. ఈ 2 మనకు తెలిసినవే, ఏం లిస్ట్ ఎదుర్కోగలం. మన సాధన ఎలా ఉండాలి? అనవరతంగా ఉండాలి, అవిచ్ఛిన్నంగా ఉండాలి. మన 9 రకాల శత్రువులు వెంటాడుతున్నారు అని చెప్పారు. ఇంకో మాట చెప్పారు, ధ్యానం ఇచ్చిపుచ్చుకునేది కాదు.
మా సార్ చెప్తుంటారు రెడ్డి గారు, కాన్సన్ట్రేషన్, కాంటంప్లేషన్ అండ్ మెడిటేషన్ 3 స్థాయిలు ఉంటాయి ధ్యానంలో. కాన్సన్ట్రేషన్ లేనిదే మెడిటేషన్ రాదు, కాంటంప్లేషన్ లేనిదే మెడిటేషన్ రాదు. దాన్నే ధారణ. సాయి మాట పుస్తకం ఉంటుంది, ఇప్పుడు ఒక గ్రూప్ పెట్టుకుంది ఆవిడ. పూర్వకాలంలో పుస్తకం ఉండేది, సాయి మాట. 12 సెకండ్లు లెట్ ఇట్ బి, భగవంతుడు అక్కర్లా, నీ చేతి ఫింగర్ పెట్టి, తమ్ము ఫింగర్ 12 సెకండ్లు ఏకాగ్రతగా చూడు. దట్స్ కాల్డ్ ధారణ. ధారణ, ధ్యానము, సమాధి. 12 × 12 144 సెకండ్లు. ధారణ, ధ్యానము 12 × 12 మొత్తం 24 నిమిషాలు వస్తుంది. నేను 3 గంటలు ఎప్పుడు ధ్యానం చేయలేను బాబు. స్వామి 24 minutes, 24 నిమిషాలు కనుక ఈ చెప్పిన స్థాయిలో ఉంటే నువ్వు సమాధి, నువ్వు చుట్టూ ఇటుకలు పెట్టినా కూడా నీకు తెలియదు. కాన్సన్ట్రేషన్, కాంటంప్లేషన్, మెడిటేషన్ 3 స్థాయిల్లో ఉంటుంది అనమాట. ధారణ, ధ్యానము, సమాధి. అద్భుతంగా చదివారమ్మా. రోగం తగ్గాలంటే ఆ ప్రిస్క్రిప్షన్ మందులు పక్కన పెట్టుకుంటే తగ్గుతాయా? పెద్దమని డాక్టర్ గారు ఇచ్చిన మందులు తెచ్చే చాలా ఖరీదైన మందులు పక్కన పెట్టుకున్న టేబుల్, నాకు టేబుల్ ఉందని పద్మావతి గారు చూసి, అవి మింగితే రక్తంలో కలిస్తే రోగం పోతుంది అనే దాంతో మొదలు పెట్టావు. చాలా మందికి నిజంగా యాక్చువల్గా ధ్యానం అన్న మాట తెలియక ధ్యానాన్ని రకరకాలు చెప్తున్నారు, అర్థం కాకుండా. వండర్ఫుల్ చెప్తుంది, చాలా బాగా చెప్పారు ఇవాళ, అద్భుతంగా చెప్పారు. యూ కెన్ కంటిన్యూ. ఇంకొక మహనీయుని గురించి డిస్కస్ చేసుకుని ఆల్రెడీ తెలుసు మనకి, తపోవనంలో డిస్కస్ చేసాం. ఇప్పుడు నేను చెప్పబోయాను గురించి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతి. ఇక్కడ మంత్రంలో ఈ మంత్రం రాదు, ఇందులో వచ్చేదా ఉంటుంది. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లాం. అది ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లాం. అది ఇక్కడ 2 గ్లాం అని రాశాడు. ఒకటి గ్లౌ అండ్ గ్లాం ఉంటుంది. 7 బీజాక్షరాలతో ఈయన మంత్రం చేశాడు. ఇప్పుడు చెప్పుకోపోయాయన గురించి నేను చాలాసార్లు చెప్పాను, ఈ మహనీయుడి గురించి. ఆయన స్వామి అమృతానంద, ఈ 10వ మహనీయుడు అండి ఈ గ్రంథంలో. ఈయన కూడా రమణ మహర్షి వారి శిష్యుడు. ఒక పర్యాయం రమణ మహర్షి శిష్యులైన స్వామి అమృతానంద రమణాశ్రమం నుంచి స్వామివారిని దర్శించుకోవాలని మొట్టమొదటిసారి పుట్టుబర్తి ఇచ్చారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటుంటారు అన్నమాట. అలాగా చూడంగానే స్వామి చిరునవ్వుతో అమృతం అని పిలిచాడట. ఫ్లాట్, ఒక్క దెబ్బకి. ఆ పిలుపు విని అమృతానంద పరమానంద పరిచలేదు. కారణం ఆ పిలుపులో ఎంతో ప్రేమ. ఇందాక మా సోదరుడు అన్నాడు, ప్రేమ అన్నమాట. స్వామి దగ్గర ఉన్న మిరకిల్ బిగ్గెస్ట్ ప్రేమ. స్వామి ప్రాపర్టీ కూడా ప్రేమే. స్వామికి ఎన్ని బిల్లుగులు ఉన్నాయి మనం చెప్పుకుంటాం, ఇవన్నీ పిలుకలు కాకమ్మ లెక్కలు. ఆ పిలుపులో ఎంత ప్రేమ, వాత్సల్యం, చిరకాల పరిచయం కలిసి ఉండటమే కాక రమణాశ్రమంలో శ్రీ రమణ మహర్షి తను ఏ విధంగా సంబోధించేవారు సరిగ్గా అలా పిలిచాడట స్వామి పిలుపు. అంతేకాకుండా ఆ పిలుపు ఎలా ఉందంటే అచ్చం రమణ మహర్షి ఎలా పిలుస్తారో అలాగా ఉంది. ఈ ఫెల్ట్ దిస్ ఈజ్ ద అద్భుత బిగ్గెస్ట్ మిరకిల్ అనుకున్నాడు ఆయన. ఆయనకి అద్భుతమైన లీలగా కనిపించింది ఫస్ట్ దర్శనంలో. ఆయనకి 85 years. ఆయనతో బాబా మాట్లాడుతూ, నీవు నీ 7వ ఏట శ్రీ గణపతి హోమం 40 crores చేశావు కదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గ్లౌం అనే బీజాక్షరాలతో కొన్ని మంత్రాన్ని రోజుకు 1000 పర్యాయాలు జపిస్తూ డైలీ 1000 times అండ్ 41 days. కొత్తగా చేయాలి. అగ్నిగుండంలో ఆహుతులు ప్రేల్చావు కదా అంటే బాగానే ఉంది. ఆ యాగం చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది శాస్త్రం చెప్పబడింది? క్వశ్చన్. ఎవరైతే శాస్త్రోక్తంగా ఆ హోమం కనుక పరిసమాప్తి చేస్తే
అలా చేసిన వారికి చివరి హవిస్సు తీసుకోవడంతో గణపతి హోమగుండంలోంచి సువర్ణమైన ఛాయతో దేహంతో గజముఖంతో వెలువడి తన తొండంతో కడపడి ఆహుతిని అందుకుని అటువంటి దివ్యమైన దర్శనం చేత శాస్త్రవేత్త ఆనందాన్ని ప్రసాదిస్తారని శాస్త్రాలు రాసినాయి. ఈ శాస్త్రంలో అట్లా రాసింది కదా, నీకు దర్శనం కలిగిందా అని అడిగాడు స్వామి. అప్పుడు 85 years ప్రాంతం. స్వామి, అప్పుడు నేను 7 సంవత్సరాల బాలుని కదా, నాకు శ్రీ మహాగణపతి దర్శనం ఎలా సాధ్యమవుతుంది అని అన్నాడు. I'm a small boy, 7 years boy. I don't know all these things. This is నిష్కామ కర్మ. ఇందాక అనుకున్నామే, దిస్ ఈజ్ నిష్కామ కర్మ. ఆయన ఏదో ఎలిఫెంట్ హెడ్తో వస్తాడు ఆహుతి అని అంబిషన్తో చేయాల. ఎవరో చెప్పారు, 41 రోజులు చేశాడు హోమం. అప్పుడు సత్యసాయినాథుడు, నువ్వు ఆ జప హోమాదుల ప్రభావం చేతనే నీవు ఈ వయసులో ఇక్కడికి రాగలిగినావు. ఆ హోమ ఫలం నీకు ఇప్పుడు లభించబోతున్నది, లభిస్తుంది చూడు. ఎందుకంటే ఆమె ఉద్దేశం ఏంటంటే విద్వత్ కోసం వేద సంరక్షణ. వేదం ఎప్పుడు తప్పు చెప్పదు, శాస్త్ర ప్రమాణాలు ఎప్పుడు వ్యర్థం కావు అని నిరూపించడానికి నా వైపు చూడమన్నారు ఆయన. అప్పుడు అతనికి స్వామివారి స్థానంలో సువర్ణమైన దేహ కాంతులతో మెరిసిపోతున్న మహాగణపతి అమృతానంద స్వామి దర్శించి బ్రహ్మానంద పారవస్యం పొందుతారు. ఆ దర్శనమైన మొదలు ఆయన 4 రోజుల పాటు శరీర బాడీ కాన్షియస్నెస్ లేదు, అన్నం లేదు, పానం లేదు, నిద్ర లేదు, అన్ని శరీరం అన్ని మర్చిపోయింది. ఒక దివ్యమైన ఆనందంలో లీనమైపోయాడు 4 days. ఆ అమృతానంద స్వామికి ఉబ్బసము ఆయుషంతో బాధపడుతుండేవాడు. ఇందాక మనం అనుకున్నాం కదా, నేను అది చేయమన్నాను, యోగాభ్యాసం చేయమన్నాను, హిమాలయాలు పోమన్నాను, అడవికి పోమన్నాను. నేను ఏమన్నాను, నీ మనసును నాకు లగ్నం చేయమన్నాను, అంతే కదా. ఇది అసలు దాన్ని వదిలేసి నేను అడవికి పోతాను, తపస్సు చేస్తాను, హిమాలయాలు పోతాను, ఋషికేశ్లో ధ్యానం చేస్తాను. స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, నీవు చేసే హఠయోగ అభ్యాసంలోని పొరపాటు వలన నీకు ఉబ్బస వ్యాధి వచ్చింది. మంత్రాలు చదవకపోతే చదవచ్చు, కానీ తప్పులు చదవకూడదు. గాయత్రి మంత్రం కానీ ఏ మంత్రం కానీ గమ్మును కూర్చో. అందుకని నేను చదవను, చదివి క్లియర్గా చదవాల అంటూ కొన్ని మూలికలు సృష్టించి ఇచ్చారు. 2 రోజులు విభూతి సృష్టించి ఇచ్చారు. ఇంకొక రోజు బంగారు రంగు విభూతి, ఇది ఎప్పుడు వినలేదు నేను. జనరల్గా స్వామి తెల్లగా కానీ నల్లగా, కొంతమందికి నల్లటి విభూతి ఇస్తారు అనమాట. ఇక్కడ బంగారు రంగు విభూతిని సృష్టించి అమృతానంద స్వామి ఛాతికి, వీపుకు బాబా రాశారు. మరి కొన్ని రోజుల తర్వాత బాబా కొన్ని సన్నని వేర్లని సృష్టించి వాటిని నమిలి మింగమన్నట్ట. ఈ మలయాళ దేశం, సింహళ దేశం, ఇండియా దేశాల్లో ఎక్కడ కనిపించిన కొండ అరటి పళ్ళు, గింజలేని ఖర్జూర పళ్ళను ఇచ్చి ఒక ఆయన గింజ తినమన్నట్ట. ఎవరినో షిరిడి సాయిబాబా ఖర్జూర పండు ఎవరికైనా గుర్తుందా? తినమంటే తింటే గింజ ఏం చేయాలి, ఎక్కడ దాచుకోవాలి. తినగానే అయితే ఖర్జూర పండు తినేపు కాదు, అందులో లోపల సీడ్లెస్ ఖర్జూరం అనమాట. ఇప్పుడు ఈయనకు కూడా మన దేశాల్లో దొరకలేదు, కానీ కొండ అరటి పళ్ళు, గింజలేని ఖర్జూర పళ్ళని ఇచ్చి తినమన్నట్టు. ఇంకొన్ని రోజుల తర్వాత మరలా బాబా ఆయన గదిలోకి పిలిచి, ఇదిగో ఇది అద్భుతమైన మూలిక, నేరుగా హిమాలయాన్ని తెప్పించాను అంటూ సగం చేతిలో పెట్టుకుని సగం ఇచ్చి తినమన్నారు. అది కటిక చేదు.
ఆయన దాన్ని నమిలి మింగటానికి తన తపశక్తినంత ధారపోసి మనసును బిగపట్టుకోవలసిందంటారు. తిట్టున్నంతసేపు దృష్టి ఏముంది? సుఖం తినమన్నాడు, సుఖం బాబా అరచేతిలో ఉంది. ఆ సుఖం ఆకులు తినకుండా ఉండేలా అనుగ్రహించని బాబాను ప్రార్థిస్తున్నాడు. కానీ బాబా విడిచిపెట్టలేదు. ఈ సగం కూడా తినాల్సిందే. ఇక తప్పక వాటి నోట్లో వేసుకుంటే ఎంత ఆశ్చర్యము, అవి చేదుగా లేవు సరిగా, ఎంత మధురంగా ఉన్నాయో అని అమృతానంతం ఆశ్చర్యపడ్డాడు. అంతే, అక్కడితో ఆయన ఉబ్బసం వ్యాధి మటుమాయమైపోయింది. వృద్ధుడైన అమృతానంద ఆశ్చర్య ఆనందంతో యువకుడైన బాబాకు అభివందనం చేశాడు. ఈ సంఘటన చాలా బాగుంటుందండి. నేను ఉడిపి దర్శనం చేసుకుంటాం. కనకదాస్ కిటికీ. ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబు వారి మందిరానికి కుడివైపున గల గదుల్లో చిన్న వాటాల్లో కస్తూరి గారు ఉండేవారు. ఆ గదిలో చూస్తే బాబా ఎప్పుడు వరండాలో తిరిగినా మొదటి అంతస్తు బాల్కనీలో ప్రచారాలు చేస్తున్న చక్కని దర్శనం లభించేది. నేను చెప్పిన కదా, ఋషికేశ్లో ఆంధ్ర ఆశ్రమం ఉంది. ఆంధ్ర ఆశ్రమంలో నేను ఉన్న రూమ్ లో చూస్తే ఒక పక్కనేమో మహేశ్వరుడు, ఒక పక్కనేమో వెంకటేశ్వర గుడి. కొన్ని కొన్ని రూమ్లు అలా ఉంటాయి. మాకు రామకృష్ణాపూర్లో మేము పై అంతస్తులో ఉండేవాళ్ళం బిల్డింగ్. దొడ్డి తలుపు తీస్తే షిరిడి సాయిబాబా, బెడ్రూమ్ తీస్తే కృష్ణ మందిరం. ఆ దర్శనం అద్భుతమైన ఆనందం కలిగిస్తూ ఉండేది. ఒకసారి అమృతానంద స్వామి పుట్టపర్తికి వచ్చినప్పుడు ఆయన కస్తూరి గారికి అతిథిగా వచ్చాట. అమృతానంద స్వామి ఆ గదిలో కూర్చుని కస్తూరి గారి ఇంటికున్న చిన్న కిటికీలో అనేక పర్యాయాలు భగవాన్ బాబా దర్శన భాగ్యం పొందాట. జనరల్ గా ఎండాకాలం స్వామి అటు బెంగళూరు కానీ ఊటీ కానీ పోతుంటారు. ఆయన గురించి కాదు, అది ఫారినర్స్ గురించి. బాబా ఎండకు తట్టుకోలేరు అని మనం అనుకుంటుంటాం. తీవ్రమైన ఎండాకాలంలో కూడా స్వామి ప్రశాంతి నిలయంలోనే ఉండటం వల్ల అమృతానంద స్వామికి బాబాను లెక్కలేని సార్లు దర్శనం చేసుకునే అవకాశం లభించాయి. ఒకరోజు ఆయన కస్తూరి గారిని పిలిచి, కస్తూరి, ఈ కిటికీ వెల ఎంత ఉండవచ్చు అని అడిగారు. ప్రత్యేకంగా కిటికీ వెల అడుగుతున్నాడు అని అర్థం కాక కస్తూరి గారు, ఇట్స్ నాట్ మేడ్ ఆఫ్ టేక్, టేకుతో చేయలేదు, అది టేకు కాదు, కాబట్టి ఎక్కువ ధర ఉండకపోవచ్చు అని ఫిజికల్ గా లెక్క చెప్పాడు. అప్పుడు అమృతానంద సమాధానం విని నవ్వి, నీకు అర్థం కాలేదు, ఈ కిటికీ 1 కోటి విలువ చేస్తుంది, ఇది కలప కాదు, వజ్రం, విను. ఒకవేళ స్వామి వారు ఈ గదికి బదులుగా నీకు మైసూరు మహారాజు భవనం ఇచ్చినా స్వీకరించకు. ఈ కిటికీలోంచి నీవు క్షణము భగవద్ దర్శనాన్ని పొందవచ్చు, 1 కోటి రూపాయలు దీనికి సరికావు, ఇది కనకన కిండి అన్నాడు. అది ఆ కిటికీ పేరు కనకన కిండి అన్నారు. కనకన కిండి అంటే కనకదాస్ కిటికీ అని అర్థం. 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనది. గొర్రెల కాపరిగా జీవితం గడిపే అతి సాధారణ వ్యక్తి అయిన కనకదాసు తీవ్రమైన కాంక్షతో, ఆర్తితో ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయానికి వచ్చాడు. వీడు గొర్రెలు చంపుతుంటాడు కదా, వీడి నేచర్ ఇది కదా, వీడి హ్యాబిట్ వృత్తి కదా అని వారికి ఆలయ ప్రదేశం లేనందువలన కనకదాసు లోపలికి వెళ్ళటానికి, శ్రీకృష్ణుని దర్శించడానికి సాధ్యపడలేదు. అది దుఃఖంతో తలడిల్లిపోయి పెద్దగా ఏడుస్తూ, ప్రభు, నీ దర్శన భాగ్యం కలిగించు అని ఎలుగెత్తుగా ప్రార్థించాడు. అకస్మాత్తుగా పెద్ద మెరుపు మెరిసినట్లయిందిట. ఆలయంలో కృష్ణ విగ్రహము హాఫ్ సైకిల్, సగం వృత్తాకారంగా పక్కకు తిరిగింది. కనకదాసు ముందున్న గోడకు కన్నం పడింది.
తన హృదయంలో ఉన్న కృష్ణుడు ఎదురుగా గోడ కన్నంలోంచి కనిపించేసరికి కనకదాసు పరమానందపడుతున్నాయంట. అదేవిధంగా ఈ కిటికీ కూడా కనకనకిండి అంటే కనకదాసు కిటికీ వల్లే నీకు నాకు అందరికీ సాయి కృష్ణుడు చేసే భాగ్యం కలిగిస్తోంది అని స్వామి అమృతానంద కస్తూరి గారికి వివరించారు. ఇది ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు ఈ పేరుకున్న అమృతానంద యాంబిషన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. రమణ మహర్షి చివరి దశలో ఒకనాడు అమృతానంద స్వామి దగ్గరికి పిలిచి, ఆయన నీ దగ్గర ఉన్న ధనంతో వేద ధర్మ స్థాపన చేయి అని ఆదేశించారట. అమృతానంద స్వామి అందుకు అంగీకరించి ఆ ధనాన్ని వారణాసిలో ఒక బ్యాంకులో దాచి పండిత్ మదన్ మోహన్ మాలవ్య, భగవాన్ దాస్, బాలగంగాధర్ తిలక్ మొదలైన మహాశయులు కలుసుకుని ఈ వేద ధర్మ సంస్థాపన గురించి చర్చించారట. కానీ సంప్రదింపుల వల్ల ఎటువంటి ఫలితము లేకపోయింది. చివరికి విషయం భగవాన్ బాబా వారితో సంప్రదిస్తే ఫలితం ఉంటుందేమో అనిపించింది దానికి. 1955 అక్టోబర్ 1 నాడు అమృతానంద స్వామి ఇంకా అప్పుడు పుట్టలేదు, ప్రశాంతి నిలయానికి వచ్చారట. అప్పుడు బాబా ఆయన్ని ఏకాంత సంభాషణకు పిలిచారట. ఈ విషయం బాబాతో ఎలా చెప్పాలా అని అమృతానంద అనుకుంటున్నాడు. సో ఇప్పుడు బాబా వారే ఆయన నుంచి ఆయన, నీవు వేదోద్ధరణ గురించి ఆలోచిస్తున్నావు, నీవు ఇంకా విచారించవద్దు, నీవు సంకల్పించిన వేదోద్ధరణకే నేను అవతరించాను, దట్స్ మై డ్యూటీ అన్నట్టు స్వామి, అది నా కర్తవ్యము. ఎప్పుడైతే మాటలు విన్నాడో ఎట్లా చెప్పాలా, ఏంటి పరిష్కారం, ఎలా ఉండేప్పటికి వితౌట్ ఏం చెప్పకుండా స్వామి చెప్పారు. అప్పుడు అమృతానంద స్వామికి ఎంతో మనశ్శాంతి కలిగింది. ఆ తర్వాత 2 నెలలకి ఆయన నిశ్చింతగా శరీరం వదిలిపెట్టారంట. ఫైనల్ గా ఏం చెప్తారంటే రచయిత, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో అనేక వేల సత్యసాయి మందిరాల్లో సాయి భక్తుల గృహాలలో వేద పఠనం జరుగుతున్నదంటే వేద పండిత సమాదరణ జరుగుతుందంటే అది బాబా దయ కదా. మనం చూసాం రాజమండ్రిలో ఎవరో 3 పండితులకి సన్మానం చేస్తుంటే బాబా రాజమండ్రి అంటే వెనుక వెళ్ళుంటారు, కానీ అక్కడ వాళ్ళని చేసిన సన్మాన విధానం చూసి స్వామి మనసు చివుక్కుమంది. ఇంత పండితుల్ని ఇలాగ సన్మానించేది, వీళ్ళకి చెప్పాలని చెప్పి మళ్ళీ వాళ్ళ ముగ్గురిని మళ్ళా పుట్టపతి పిలిచి వాళ్ళకి బంగారు కడియాలు పెట్టి పెద్ద గవర్నర్ పిలిచి శాలువులుగా రిసీవ్ ద వే టు సెలబ్రేట్ ఫెలిసియేట్ది పండితులు. అంతేగాని ఆషామాషిగా ఏదో శాలువు కప్తే కాదు. ఇవన్నీ ఈ వేదానికి సంబంధించి వేదిక కల్చర్ అంతా జరుగుతుందంటే అది కేవలం బాబా దయ కదా. ఎస్వై బాబా వారు అమృతానంద స్వామి గారు కోరిక తీర్చినట్లే కదా, తీర్చారా లేదా? మీకు క్వశ్చన్, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఆయన కోరిక తీర్చాడు. ఆయన కోరిక ఇది. వేదిక కల్చర్, వేద విద్వాన్ మహాసభ ఇవన్నీ కూడా స్వామి ఆయనకి చెప్పకుండా ఎన్నో డెవలప్ చేశారు. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.